ఈ వీడియో చూస్తున్నటువంటి ప్రతి రైతు సోదరుడికి కూడా స్మా అగ్రో సైన్స్ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటుంది. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేయవలసిందిగా కోరుకుంటున్నాం. ఇక ఈరోజు ఈ వీడియో సారాంశం ఏంటంటే ఐకాన్ వచ్చేసరికి ఇంతకుముందు ప్రీవియస్ వీడియోస్లో ఏదైతే ఉందో మిర్చిలో వచ్చేటువంటి బొబ్బర వైరస్ కావచ్చు, జెమినీ వైరస్ కావచ్చు, కొమ్మకొల్లుడు, మాకు మచ్చ తెగుళ్ళు, కాయ మచ్చ తెగుళ్ళు, అలాగే టమాటాలో వచ్చు జెమినీ వైరస్, ఇలా వైరస్తో పాటు ఏంటంటే బ్యాక్టీరియాసైడ్ ప్లస్ ఫంగసైడ్గా కూడా ఈ ఐకాన్ యూజ్ అవుతుందని చెప్పేసి తెలియజేయడం జరిగింది. ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పాలి అంటే బొప్పాయిలో వచ్చేసరికి సేమ్ మనకి ఈ టమాటా, మిర్చి ఈ క్రాప్స్లో ఏ విధమైనటువంటి వైరస్లు వస్తాయో సేమ్ ఈ బొప్పాయిలో కూడా మనం అవే చూడటం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ విల్ట్ వైరస్ కావచ్చు, బొబ్బర వైరస్ కావచ్చు, లేకుంటే అఫ్కోర్స్ విల్ట్ వైరస్ కూడా మొక్కసావు అనేది ప్రతి పంటలో ఉండేదనుకోండి. బొబ్బర వైరస్ కావచ్చు, బ్యాక్టీరియా తెగుళ్ళు అంటే ఆకుమచ్చ తెగుళ్ళు కావచ్చు. మెయిన్ బొప్పాయిలో వచ్చేది లీఫ్ కర్లింగ్ వైరస్ అంటే జెమినీ వైరస్ లేదా ఎల్లో మొజాయిక్ వైరస్, ముడత, ఇవన్నీ కూడా ప్రధాన కారణం ఇన్సెక్టిసైడ్స్. అదే వైట్ ఫ్లై, లేకుంటే నల్ల తామర పురుగు, ఎర్ర నల్లి, మేలీ బగ్స్, ఇలా ఏంటంటే ఏ వైరస్ వచ్చినా సరే ఇన్సెక్ట్, ఇందులో ప్రధాన పాత్ర పోషించేది వైట్ ఫ్లై. ఈ తెల్లదోమ గురించి మనం ఎంత చెప్పుకున్నా అది తక్కువే. ఎందుకంటే పంటని మేజర్గా డ్యామేజ్ చేసే కెపాసిటీ ఉండదు దోమ, అది తెల్లదోమ. కాబట్టి ఏంటంటే ఐకాన్ వచ్చేసరికి ఈ తెల్లదోమ యొక్క లాలాజలం ఆకులోకి వెళ్ళిపోయి కలిగించే ఆ వైరస్ ఏదైతే ఉందో దాన్ని ఈ ఐకాన్ అనేది సిస్టమిక్ యాక్షన్లో ఆకులోకి వెళ్ళి లోపల ఉన్న ఇన్ఫెక్షన్ని ముందు క్లియర్ చేసేసి మళ్ళీ ఆ లీఫ్ ఏదైతే ఉందో దానికి రీగ్రోత్ ఇవ్వటం జరుగుతుంది. అంటే యాజ్ ఇట్ ఈజ్గా మళ్ళీ ఆ వైరస్ అనేది కంప్లీట్గా కంట్రోల్ అయిపోయి మళ్ళీ ఆకు సేమ్ పొజిషన్కి రావటం జరుగుతుంది. అంటే ఆ వైరస్ అనేది పోయి మళ్ళీ మామూలు స్టేజ్కి రావటం జరుగుతుంది. కాబట్టి ఏంటంటే ఈ ఐకాన్ అనేది కాంట్రాక్ట్ అండ్ సిస్టమిక్ యాక్షన్లో వర్క్ చేస్తుంది. కాబట్టి ఇది టమాటా రైతు సోదరుడు కావచ్చు, మిర్చి రైతు సోదరుడు కావచ్చు, బొప్పాయి రైతు సోదరుడు కావచ్చు, ఎవరైనా సరే ఈ ఐకాన్ అనేది కంపల్సరీగా వాడుకోవాల్సిన ప్రోడక్ట్ అనేది నేను తెలియజేస్తున్నాను. ఇప్పుడు మేజర్గా ఏంటంటే అన్ని ఏరియాల్లో కూడా ఈ బొప్పాయి వచ్చేసరికి న్యూ ప్లాంటేషన్ జరిగి ఉంది. ఇప్పుడు ఆల్మోస్ట్ మేము ఈ చేనుకి వాడించడం జరిగింది. 90% మేము ఈ ప్రాబ్లమ్ని క్లియర్ చేయగలిగాం. కాబట్టి ఏంటంటే మేము ప్రతి ఒక్క రైతు సోదరుడు నేను చెప్పేది ఒకటి, ఈ ఐకాన్ని వాడుకొని అధిక దిగుబడులు పొందాలి అని చెప్పేసి మేము స్మా అగ్రో సైన్స్ ప్రత్యేకం కోరుకుంటుంది. ఇక నెక్స్ట్ వచ్చేసరికి ఈ ఐకాన్ వల్ల ఇంకొక లాభం కూడా ఉంది. అదే ఇందాక నేను చెప్పినట్టుగా విల్ట్ వైరస్ మీద కూడా ఇది వర్కౌట్ చేస్తుంది. ఈ ఐకాన్ వచ్చేసరికి మొత్తం 9 ఇంగ్రీడియంట్స్తో తయారు చేయబడినటువంటి ఒక పవర్ఫుల్ ఆర్గానిక్ ప్రోడక్ట్ అన్నమాట. కాబట్టి ఏంటంటే ఈ ఐకాన్ని ప్రతి రైతు సోదరుడు కూడా వాడుకొని అధిక దిగుబడులు పొందాలని స్మా అగ్రో సైన్స్ కోరుకుంటుంది. అలాగే మా ఛానల్ చూసి సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేసి మమ్మల్ని ముందుకు నడిపిస్తారని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ. జై హింద్.